నమస్కారం ప్రేక్షకులారా, స్వాగతం మా ఛానల్కు. నేడు మనం మాట్లాడుకోబోయేది మన అరుగుపై అతి సాధారణంగా కనిపించే కాని ఆరోగ్యపరంగా అసాధారణమైన ఒక కూర, తోటకూర. ఇది కేవలం ఒక కూర కాదు, ఒక సూపర్ ఫుడ్. ఎందుకో తెలుసుకుందాం. తోటకూరలో ఉండే పోషకాలు చూస్తే ఆశ్చర్యపోవలసిందే. ఇది శక్తి కేంద్రం, ఫైబర్ని నింపుగా ఇస్తుంది. పోషకాల భాండాగారం తోటకూరలో ఏ పోషకాలు ఉంటాయి అననుకుంటున్నారా? విటమిన్లు. ఇది విటమిన్ల భాండాగారం లాంటిది. కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఏ, రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, ఎముకలలో మరియు దంతాల పటిష్టతకు విటమిన్ కే మరియు విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. మినరల్స్. ఇనుము రక్తహీనతను నివారిస్తే కాల్షియం ఎముకలను బలపరుస్తుంది. మెగ్నీషియం, పొటాషియం, జింక్, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. మన శరీరానికి కావాల్సిన సూక్ష్మ పోషకాలు అన్నీ ఒక్క తోటకూరలోనే దొరుకుతాయి. ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు: బరువు తగ్గించుకోవడం. ఇందులో ఉండే అధిక ఫైబర్ మరియు తక్కువ క్యాలరీలు కారణంగా మీరు తిన్నా బరువు పెరగదు. కడుపు నిండుగా ఉండి క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల ఇది ఉత్తమమైన డయట్ ఫుడ్. రోగనిరోధక శక్తి. విటమిన్ సి మరియు ఇతర యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి సాధారణ జలుబు, ఫ్లూ వంటి సమస్యల నుండి రక్షిస్తాయి. కంటి ఆరోగ్యం. విటమిన్ ఏ కంటిచూపు మందగించడం, రాత్రి అంధత్వం వంటి సమస్యలను తగ్గించటంలో సహాయపడుతుంది. రక్తపోటు నియంత్రణ. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించటంలో సహాయపడుతుంది. హైపర్ టెన్షన్ ఉన్నవారికి ఇది చాలా మంచిది. రక్త ప్రసరణ, హృదయ ఆరోగ్యం. ఇనుము ఉండటం వల్ల రక్తహీనత తగ్గుతుంది. మంచి రక్త ప్రసరణ హృదయానికి ఆరోగ్యకరమైనది. మానసిక ఆరోగ్యం. తోటకూరలోని కొన్ని పోషకాలు మెదడు ఆరోగ్యానికి మంచివిగా పరిగణించబడతాయి. మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గించటంలో సహాయపడతాయి. ఎముకల పటిష్టత. కాల్షియం మరియు విటమిన్ కే కలయిక ఎముకలను బలంగా ఉంచటానికి చాలా అవసరం. ఎలా తినాలి? ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం. చాలామంది తోటకూరను వేపుడు చేసి తింటారు. కాని నిపుణుల ప్రకారం వేపుడు చేసి తినడం కంటే వండుకుని తినడం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. వండటం వల్ల అది మరింత సులభంగా జీర్ణమవుతుంది మరియు పోషకాలు శరీరానికి బాగా శోషించుకోబడతాయి. కాబట్టి తోటకూర పలచ, కూర, సూపు లేదా దాల్లో వేసుకుని తినడం ఉత్తమం. కాబట్టి ప్రేక్షకులారా, ఈ చిన్న తోటకూరలోనే ఇంత గొప్ప సామర్థ్యం దాగి ఉంది. ఇది మన ఆరోగ్యానికి ఒక సంపద. కాబట్టి మీ ఆహారంలో తోటకూరను తప్పకుండా చేర్చండి. ఆరోగ్యంగా ఉండండి. మా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మరిన్ని అద్భుతమైన ఆరోగ్య సలహాల కోసం మా హెల్తీ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్లో రాసండి, తోటకూరను మీరు ఎలా తింటారు? ధన్యవాదాలు.